దోస్తులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో ఈజీగా చిన్న పిల్లల పెద్దోళ్ళు ఎవరైనా చేయొచ్చు అనమాట. అంత ఈజీ. మొదటిసారి చేస్తున్నామని అమ్మో ఇట్లా చేయాలనుకుంటాం కదా, అంతటి టెన్షనే లేకుండా ఈజీగా చేసుకునేటువంటి చికెన్ కర్రీ. ఇదైతే మనకి 1.5 kg ఉంది. దీంట్లో లెగ్ పీసెస్ తీసుకుని ఫ్రైకి పెట్టేసుకున్నాము. అది ఎట్లా చేసినా కూడా చూపిస్తాను. రిమైనింగ్ వచ్చేసి మనకి కర్రీ కోసం ఇక నేను గ్రేవీ కోసం ఏంటంటే ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. పొట్టు తీసేసి మంచిగా కొంచెం పెద్ద పీసుల్లానే కట్ చేసుకున్నాను. దీంట్లో ఒక గుప్పెడంతా మెంతి కూర మన తోటకెళ్ళి తెంపుకొచ్చింది. ఇప్పుడు అక్కిని తెంపుకరంటే దీన్ని మంచిగా నీళ్ళలో కడిగేసిన ఆ తొక్కలన్నీ పాడేయకుండ్రి, పక్కన పెట్టేసుకోండి. మంచిగా మొక్కలకు కావాల్సిన పోషకాలు మంచిగా ఎరువులు వస్తాయి. ఇదిగోండి చికెన్ తీసుకురమ్మన్నప్పుడే కొత్తిమీర కూడా తీసుకురమ్మన్నాను. కొత్తిమీర కూడా తీసుకొచ్చిండు. ఈ యొక్క కాడలు కొంచెం ఎడ్జ్లో ఉన్న కాడలు కట్ చేసి దీన్ని మంచిగా కడిగేసుకుని దాన్ని కూడా దాంట్లో వేసుకుందాము. ఒకటి చేతితో పని చేయలేను కదా, అందుకనే చెప్తున్నాను. ఇక్కడ వరకు కట్ చేసుకుంటే చాలు, అంతకు మించి అస్సలు అవసరం లేదు. ఈ కాడలు కూడా చాలా మంచివి. దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క పందివారిపోయిన ఏమైనా ఉంటాయి కదా, అవి ఒక్కటి మాత్రమే తీసేసేయండి. ఇట్లా అంతే. ఈ యొక్క వేల వరకు ఉన్నటువంటి వాటిని గిచ్చేసి ఇదిగోండి ఒక గిన్నెలో మంచిగా నీళ్లు పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ నీట్గా కడిగేసుకోవాలి. కొన్నిసార్లు దీంట్లోనే కొత్తిమీర లానే ఉంటుంది, గడ్డి అది కూడా ఉంటుంది, చూసుకోండి. ఇలా తీసేసి ఒక ప్లేట్లో వేసేసాం అనుకోండి, నీళ్ళు ఈజీగా వెళ్ళిపోతాయి. కొత్తిమీరని చాలా మంది కాడలు తీసేసి ఓన్లీ ఆకులే వేసుకుంటారు. అయితే ఎంత దొడ్డు కాడలైనా వేసేస్తాను, ఏమీ కాదు. కూరలు ఒకవేళ తినేటప్పుడు మనకి కాడలు నచ్చలేదు అనుకోండి, ఆ కాడలు తీసేసుకోవచ్చు. కానీ కాడల్లో చాలా పోషకాలు అయితే ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకునేది కాబట్టి కొంచెం ముద్రపోయిన ఏం కాదు, మిక్సీ అయిపోతుంది. ఇక్కడ నేను గ్రేవీ కోసము కొత్తిమీర పుదీనా, ఇప్పుడు అంత పుదీనా కొత్తిమీర కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాను. ఎప్పుడైనా చేయకపోతే ఇట్లా చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇంకోండి, ఎందుకంటే ఆకుకూరలు చాలా మందికి ఇష్టంగా తినరు కదా, అట్లాంటి వాళ్ళ కోసం కూడా ఇట్లా చేయొచ్చు అనమాట. మా ఆయన అదే చెప్పారు అనమాట, నాకు ఆకులు వస్తే నేను ఏరేస్తాను కదా, సరే నువ్వు మిక్సీ పట్టేసి వేసేసి తింటాను, ప్రాబ్లం ఏం లేదు అన్నట్టు. ఇంకా అప్పటి నుండి ఇదే పని చేస్తున్నాను అనమాట. లేదంటే కూరలో వేస్తే ఆకులు ఎక్కువ వస్తే అబ్బా ఇన్ని ఆకులు వేసినావా అంటున్నాను అనమాట. తర్వాత నుండి చెప్పాను అనమాట, నువ్వు అదేదో ఆకులు వేస్తా అంటున్నావు కదా వేసుకో, కానీ మిక్సీ పట్టేసి వేసే కనిపించవు కదా, తినేసేయచ్చు అని. ఇంకా అది మంచిదే కదా, అందుకని అప్పటిని ఈ పద్ధతి అయితే ఫాలో అవుతుంది. మీ ఇంట్లో కూడా ఆకుకూరలు తినని వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం అయితే ఇలా చేసేసేయండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, ఆ కర్రీకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా. నేనైతే కొత్తిమీర ఎక్కువగా వేయడానికి ఇష్టపడతాను, లేకుండా అసలు ఇంట్లో. అందుకని చికెన్ తీసుకురమ్మన్నప్పుడు తీసుకొచ్చిన. నిన్న మార్కెట్ కోలేదన్నమాట, రేపు మన దగ్గర మార్కెట్, రేపు తెచ్చుకుందాం కొత్తిమీర. నాకు తెలిసి ఒక 5 కట్టలు 6 కట్టలు తెచ్చిన 30 రూపాయలు 40 రూపాయలు అనుకుంటాను. అడగలేదు రేట్ ఎంత అని, కానీ ఫ్రెష్గా ఉంది. ఓ 2 రూపాయలు ఎక్కువైనా కానీ ఫ్రెష్గా ఉందనుకోండి కూరగాయలు ఆకుకూరలు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఎన్నో గడ్డిలాగా కనిపించిందని చూస్తున్నా కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా వేసేసి ఇది కొంచెం మగ్గనిస్తే చాలు. ఇదంతా అదే విధంగా చేసేస్తా. ఇవేం బయట వాడేయకుండ్రి, ఇవన్నీ తీసుకుపోయి కిచెన్ వేస్ట్లో వేసేయండి. మంచిగా ఇదే మురిగి మన మొక్కలకు కావాల్సినటువంటి ఎరువు అవుతుంది. ఇప్పుడు చికెన్ కడిగిన వాటరు, ఇప్పుడు కరివేపాకు కడిగిన వాటరు, కొత్తిమీర కడిగిన వాటర్ ఉంటే కదా పాడేయకండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి, నేనైతే ఎల్లిపాయలు పొట్టు తీసాను. ఎల్లిపాయలు ఎన్ని ఉన్నాయి దానికంటే కొంచెం తక్కువ అల్లం తీసుకుంటాను. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్, పసుపు వేసుకుంటాను. సాల్ట్ ఉప్పు వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వదు, మంచి స్మెల్ కూడా అలానే ఉంటుంది. ఒక రౌండ్ తిప్పిన తర్వాత అల్లం వేస్తాను, పట్టట్లేదు. ఒక రౌండ్ తిప్పేస్తాం. తగ్గిన తర్వాత నేను అల్లం కూడా పొట్టు తీసేసి నీట్గా కడిగేసి ఇలా ప్లేట్లో ఆరబెట్టేసుకున్నాను. అప్పుడైతే మనకి నీట్గా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగైతే మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ అయితే ఇలా మంచిగా ఫ్రెష్గా వచ్చింది, చూసారా. ఇలా మనం పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల మనకి నెల రోజుల వరకు కూడా సేమ్ ఇలానే ఉంటుంది కలరు. టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు, స్మెల్ కూడా చేంజ్ అవ్వదు, కలర్ కూడా చేంజ్ అవ్వదు అనమాట. కొంచెం పసుపు వేసుకోవడం వల్ల మనం ఇంట్లో అప్పటికప్పుడు దంచుకొని ఇలా నాన్ వెజ్ కర్రీస్లో చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇదైతే నైట్ కోసం ఫ్రై కోసం అనమాట. కొంచెం అల్లం వెల్లిగడ్డ ముద్ద ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను నాన్ వెజ్లోకి అప్పటికప్పుడు ఇలా చేసుకుంటాను అనమాట. తర్వాత మనం చేసుకున్నటువంటి ఈ యొక్క అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ప్లాస్టిక్ కంటైనర్స్లో వాడే కంటే గ్లాస్ కంటైనర్స్ వాడుకున్నాం అనుకోండి, బాగుంటుంది. దట్టు గ్లాస్ కంటైనర్స్కి ఇలా ప్లాస్టిక్ లిడ్ కానీ గ్లాస్ లిడ్ కానీ వస్తాయి కదా, అవి వాడుకోవాలి. ఇదిగోండి నాది వచ్చేసి ఇది ఐరన్ లాగా వస్తుంది అనమాట. దీనికి మొత్తం ఇక్కడ రస్ట్ వచ్చేస్తుంది, అందుకని అది తీసేసాను. ఇంకా ఈ యొక్క దీనికైతే ప్లాస్టిక్ లిడ్ ఉంది. ఈ యొక్క ప్లాస్టిక్ లిడ్ ఉన్నవైతే మనకి పాడవదన్నమాట.
అందుకోసం మనము ఇక్కడ వరకు మాత్రమే మనం ఫుడ్ స్టోర్ చేసుకున్నాం, ఇది కాదు కదా. నెక్స్ట్ ఒకవేళ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూస్తే గ్లాస్ లిడ్ ఉంటే తీసుకొచ్చుకోవాలనుకున్నా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉప్పు కారం కూడా తెచ్చినా కానీ దీనికి స్టీల్ లిడ్ ఉంది, ఇవి కూడా మార్చేద్దాం అనుకుంటున్నాను. ఉప్పు కారాలకు కూడా గ్లాస్ లిడ్. ఇదిగోండి చికెన్లోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా ఉంది, తర్వాత కొబ్బరి కూడా ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు మిక్స్. ఇదిగోండి చాతనైతే లేదంటేనే అన్ని పరీక్షిస్తాయి కదా. ఇదిగోండి నేను గిన్నె ఆన్ చేసిన, స్టవ్ పెద్ద పెట్టే గిన్నె కూడా అడగంటింది. ఇది మిక్సీ పట్టేటప్పుడు ఇంకా దంగలేదు కానీ ఇంకొక రౌండ్ తిప్పిన, అది కూడా నాకు బిస్కెట్ చేసింది. అంతేనేమో మనకు బాగాలేదంటే అన్నీ కూడా మనకి పరీక్ష పెడతా ఉంటాయి. ఇప్పుడైతే చికెన్ కర్రీలకి దీన్ని మంచిగా 4 సార్లు కడిగి పెట్టుకున్నాను. మసాలా తయారు చేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు ఇవన్నిటిని కొంచెం ఆయిల్లో వేయించుకున్నటువంటిది ఉంది కదా, దాన్ని పేస్ట్ పట్టుకున్నాను. ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లిగడ్డ, ఇప్పుడు దంచుకున్నటువంటి కొబ్బరి. ఇదిగోండి దీంట్లో ఇప్పుడు మనము ఫ్రెష్గా దంచుకున్న ఉల్లిగడ్డ, పుదీనా పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వేసి మంచి దాంట్లోనే ఇప్పుడు మనం దంచుకున్నటువంటి ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసాను. దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అందాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేటప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు, ఫోన్లో స్పేస్ లేకుండే. వీటి తలనొప్పి వద్దనేసి ఇప్పుడు తీసుకునేటువంటి కొత్త ఫోను ఎక్కువ స్పేస్ ఉన్న ఫోన్ తీసుకుందాం అనేసి మా ఆయన మొన్నట్టున అన్నారు. నిన్న తీసుకున్నాను కూడా దసరా పండగ రోజు, అది కూడా మరొక వీడియోలో చూపిస్తాను. ఏ ఫోన్ తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఫోన్ తీసుకునే ముందు ఎన్ని షాపులు తిరిగాము ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇదండి దీంట్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు వాటర్ వేయొద్దు. దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, అప్పుడే మనం చేసుకునేటువంటి చికెన్ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. అస్సలు ఓపిక లేదు, కానీ నాకు ఓపికలు ఏం పండుకుంటే కష్టం కదా, అందుకని ఓపిక తెచ్చుకొని సరే ఏం కాలేమ్మా చికెన్ తీసుకురాలే చేస్తాను, ఇట్లా దసరా రోజు తెచ్చుకోలేం కదా తీసుకురాలే అమ్మ అని చెప్పాను. తీసుకొచ్చాడు మా ఆయన. అఖిలేమో హోంవర్క్ రాస్తూ టీవీ చూస్తున్నాడు. చిన్నమ్మ ఒక్కసారి రావా నాన్న. ఇదిగోండి అన్నం పెట్టేస్తాను, ఆల్రెడీ 1 అయిపోతుంది. దీంట్లోని మ్యారినేషన్ చేసుకుందాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను కదా, కారం వేసాము. అదేంటో మనకు బాగా లేనప్పుడు అన్ని సత్తాయిస్తే గారం డబ్బల కారం కూడా లేకుండే. ఇంతకుముందే మా ఆయన పిలిచి